రోజే శక్తివంతమైన సంకటహర చతుర్థి. తులారాశి వారికి కోట్లు గడించే రాజయోగం జరిగేదిదే. తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారి జీవితంలో కోట్లు గడించే రాజయోగం అయితే ప్రారంభం కాబోతుంది. ఈ రాజయోగం కారణంగా తులారాశి వారు ఇంతకాలం అనుభవిస్తున్నటువంటి ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అలానే మీకు కొత్త కొత్త అవకాశాలు అయితే లభిస్తాయి. ఆర్థికంగా మీకంటూ అభివృద్ధి చెందడానికి లభించేటువంటి అవకాశాలు కొంచెం కష్టతరంగా ఉంటాయి. అయితే ఆ కష్టాన్ని అంతా కూడా భరించి మీరు ముందుకు వెళ్ళినట్లయితే తులారాశి వారికి చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. అలానే కుటుంబ పరంగా కూడా ఈ సమయంలో అనుకూలంగానే ఉంటుంది. ఇక రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. వ్యాపారస్తులకి ఈ సమయంలో వ్యాపారాల్లో నూతన అవకాశాలు లభిస్తాయని చెప్పుకోవచ్చు. అంటే కొంతమంది పార్ట్నర్ల ద్వారా నూతన వ్యాపార రంగాల్లోకి ప్రవేశించే అవకాశం లభిస్తుంది. ఈ అవకాశాన్ని కనుక మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకున్నట్లయితే మీరు మరలా వ్యాపారాలు ఏవైతే ప్రారంభిస్తూ ఉంటారో వాటిలో ఖచ్చితంగా అభివృద్ధి పొందుతారని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపార పరంగా ఎంతకాలం మీకు లాభాలు తెచ్చిపెట్టకుండా ఉన్నటువంటి వ్యాపారాలు సైతం ఈ సమయంలో లాభాల బాటలో పయనిస్తాయని చెప్పుకోవచ్చు. అంతటి అనుకూలమైన ఫలితాలు అయితే తులారాశి వారికి ఏర్పడబోతున్నాయి. కానీ ఖచ్చితంగా ప్రతి రంగం వారు కూడా ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. ఈ సమయంలో మీరు పడ్డ కష్టం ఏదైతే ఉందో భవిష్యత్తులో మీకు రెట్టింపు ఆదాయాన్ని తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో ఏవైతే వసూలు కాకుండా ఉన్నటువంటి బాకీలు ఉన్నాయో వాటి గురించి కొంచెం ఎక్కువగా ప్రయత్నించినట్లయితే వసూలయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక తులారాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా మాత్రం తులారాశి వారికి బహు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. మీరు ఎంతో కాలంగా పరిశ్రమకు సంబంధించి నూతనంగా బ్రాంచ్ను స్టార్ట్ చేయడానికి కానీ లేదా కొత్తగా పరిశ్రమను స్టార్ట్ చేయడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ ఆ పరిశ్రమల స్థాపనకు కావలసినటువంటి రుణాలు లభించకపోవడం లేదా స్థలానికి సంబంధించి సమస్యలు ఉండటం ఇటువంటి వాటి వల్ల ప్రయత్నాలు వాయిదా పడుతూనే ఉన్నాయి. కానీ ఈ సమయంలో పరిశ్రమ స్థాపనకు కావలసినటువంటి వనరులన్నీ కూడా వాటంతట అవే మీ దగ్గరకు రావడం జరుగుతుంది. రుణాల విషయంలో కూడా తొందరలోనే అవన్నీ మంజూరవుతాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా మాత్రం తులారాశి వారికి కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకి ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల విద్య పరంగా వాయిదా పడిపోతుందని చెప్పుకోవచ్చు. అంటే మీరు ప్రణాళికలు వేసుకుంటారు, వాటి పరంగానే పనులు చేస్తారు. కానీ కొంతకాలం ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల ఆ ప్రణాళికల పరంగా పనులు చేయకపోవడం వల్ల సిలబస్ కంప్లీట్ చేయవలసింది కానీ కోర్సు ఏదైతే ఉంటుందో అది కొంచెం పెండింగ్ పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి విద్యార్థుల ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా విద్యారంగంలో మంచి ఫలితాలు అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా 100% కలిసి వస్తాయి. విద్య పరంగా అయితే ఎటువంటి ఆటంకాలు ఉండవు. ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా తులారాశి వారు కొంచెం తగ్గి వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఉద్యోగంలో అభివృద్ధి అయితే ఉంటుంది కానీ పై స్థాయి అధికారులు కొంతమంది మొండిగా ప్రవర్తించడం జరుగుతుంది. లేదా కొత్తగా పై స్థాయి అధికారులు రావటం వారి యొక్క ప్రవర్తనకి మీ యొక్క ప్రవర్తనకి పొంతన కుదరకపోవడం ఉంటుంది.
కాబట్టి మీరు కొంచెం తగ్గి వ్యవహరించుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నతంగా విదేశాలకు వెళ్ళడానికి అభివృద్ధి కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. విదేశాలకు వెళ్ళడానికి కావలసిన సహాయం అంతా కూడా స్నేహితులు, కుటుంబ సభ్యుల ద్వారా దొరుకుతుంది. ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయాల్లో మాత్రం చాలా అనుకూలత కనిపిస్తుంది. కుటుంబంలో తోబుట్టువుల మధ్య కానీ లేదా తల్లిదండ్రులతో మీకు ఎంతో కాలంగా సాగుతున్నటువంటి మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ మాసంలో దూరం అయిపోతాయని చెప్పుకోవచ్చు. మళ్ళీ చిన్న చిన్న ఫంక్షన్ లాంటివి ఏర్పాటు చేసుకుని అందరూ కూడా కలవడం జరుగుతుంది. తద్వారా మాటలు ఏర్పడి ఏవైతే అభిప్రాయ భేదాలు ఉన్నాయో అవన్నీ తొలగిపోయి ఎంతో ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు. జీవిత భాగస్వామి నుండి కూడా ఆశించిన రీతిలో ఫలితాలు పొందుతారు. ఎవరైతే సంతానం కొరకు ప్రయత్నాలు చేస్తున్నారో వారు తొందరలోనే శుభవార్తలు అయితే వింటారు. మీ ఇంట్లో అమ్మవారు కానీ లేదా చిన్ని కృష్ణయ్య అడుగులు తొందరలోనే పడబోతున్నాయి. తులారాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయాల్లో కూడా అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి. మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటారో అటువంటి వారు లభించడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు. తులారాశికి సంబంధించి ఆరోగ్య పరంగా మాత్రం కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది. అంటే అన్ని రంగాల్లో కష్టపడే తత్వం ఎక్కువగా ఉండాలని చెప్పుకున్నాం. దీని కొరకు సమయానికి నిద్రాహారాలు లేకపోవడం వల్ల కొంచెం ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది. తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్లు చేయాలనుకుంటున్నారో అటువంటి ఇన్వెస్ట్మెంట్ల విషయంలో బాగా కలిసి వస్తుంది. మీరు అనుకున్న రీతిలో లాభాలు సాధిస్తారు. తులారాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా తులారాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది. రాజకీయ రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలానే రాజకీయస్తులు ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి నుండి విముక్తి అనేది పొందుతారని చెప్పుకోవచ్చు. నూతనంగా రాజకీయ రంగ ప్రవేశాలు చేయడానికి కూడా ఈ సమయం బాగా అనుకూలిస్తుంది. తులారాశి వారు కళారంగంలో ఎక్కువగా రాణిస్తారు. వీరికి కళల పట్ల ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుందని చెప్పుకోవచ్చు. కళాకారులు ఈ సమయంలో శుభవార్తలు అయితే వినబోతున్నారు. అలానే వర్క్ పరంగా కూడా మీకు అనుకూలంగా అవకాశాలు అయితే లభిస్తాయని చెప్పుకోవచ్చు. తులారాశికి సంబంధించి గత కొంతకాలంగా మీరు స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నిరంతరం ఏవో ఒక ఆటంకాలు ఏర్పడి ఆ కొనుగోలు ప్రయత్నాలు చివరి వరకు వచ్చి వాయిదా పడిపోతూనే ఉన్నాయి. కానీ ఈ సమయంలో స్థిరాస్తులు కొనుగోలుకు చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి. మీరు కొనుగోలు చేయాలనుకున్న స్థిరాస్తి ఏదైతే ఉందో దానికంటే రెట్టింపు విలువ కలిగిన స్థిరాస్తులు కూడా కొనుగోలు చేస్తారు. అయితే ఈ కొనుగోలుకు కావాల్సిన ధనం అంతా కూడా సకాలంలో లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ఈ మాసంలో విందు వినోదాలు ఎక్కువగా పాల్గొనడం, అలానే అధిక సమయం దైవ ప్రాంగణంలో గడపడానికి, సమాజ సేవ చేయడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.